హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నేను క్యాండీని అసలు ఫస్ట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ ఫ్రీగా ఎలా ఉంచుతున్నాను, తన డేని ఎలా బిజీగా ఉంచుతాను అని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే లేచిన వెంటనే అయితే బ్రష్ చేపిస్తాను. సో అంతకన్నా ముందు పిల్లల్ని హగ్ చేసుకొని కొంచెం మాటలు చెప్పి వాళ్ళతో హ్యాపీగా నవ్వుతూ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో లాస్ట్ వీడియోలో స్పీచ్ డిలే ఎందుకు అవుతుంది అని నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరన్నా చూడకపోతే చూడండి. అండ్ ఫర్దర్గా కూడా నేను చాలా యాక్టివిటీస్ చేపిస్తాను క్యాండీ కోసం. సో మీలో ఎవరన్నా పిల్లలకి స్పీచ్ డిలే ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. సో మనం కలిసి ఈ స్పీచ్ డిలేని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా పిల్లల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటట్టు మనం ఎంకరేజ్ చేయాలి. సో అలా చేసినప్పుడు వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో అలాంటప్పుడు వాళ్ళు భయపడకుండా ఎలాంటి పనైనా ఏదైనా చేయగలుగుతారు. సో పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం పేరెంట్స్గా మన బాధ్యత. లేదంటే ప్రతి చిన్న విషయానికి భయపడము, అలాగా ఏది చేయలేకపోవడము అలా అవుతారు. సో ఇది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ఓకే, కానీ పెద్దయ్యాక కూడా లైఫ్లో అదేగా అవుతారు. సో నేనైతే ఇలా బ్రష్ చేసేసినాక తనని నాతోనే ఉంచుకుంటానండి సాయంత్రం వరకు కూడా. అంటే నేను ఎక్కడుంటే అక్కడే ఉంచుకుంటాను. ఇలా వంట చేస్తున్నా కూడా తనకి అన్ని పేర్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేయటం, తనతో కొంచెం చేపించడము, అంటే తనకి బోర్ కొట్టకుండా, ఊరికనే కూర్చోకుండా బోర్ కొట్టకుండా సో తనతో చేపిస్తూ ఉంటాను. సో తనకి చెప్తూ ఉంటాను ఇది అని. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఇంగ్రీడియంట్స్ పేర్లు కూడా గుర్తుంటాయి. అండ్ వాళ్ళు కూడా ఊరికే కూర్చున్నట్టు బోర్గా ఫీల్ అవ్వరు, ఏదో ఒకటి చేస్తున్నా ఉంటారు. అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ క్యాండీకి నేను తనకి ఇష్టమైన ఫుడ్డే నేను ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 1 ఇయర్ వరకు నేను ఏది పెడితే అది తినేది. 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే కొంచెం పరిగెడుతూ అలా స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఫుడ్ అనేది తగ్గిపోయింది. సో అందుకని మ్యాక్సిమం తనకి ఏదైతే నచ్చుతుందో నేను అదే పెట్టడానికి ట్రై చేస్తాను. అలానే నేను జంక్ ఫుడ్ ఎక్కువ ఇవ్వనండి, చాలా 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 తక్కువ. జంక్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయను నేను. సో నేను ఇంట్లోనే కొంచెం డిఫరెంట్గా ఏదైనా వండి తనకి పెడుతూ ఉంటాను. సో తను తింటూ ఉంటుంది. తనకి కొంచెం ఎక్కువ ఫ్రైస్ అంటే ఇష్టం. అంటే బెండకాయ వేపుడు, దొండకాయ వేపుడు, అరటికాయ వేపుడు, లేకపోతే దుంప వేపుడు, లేకపోతే కోడిగుడ్డు ఫ్రై అట్లాంటివి అంటే ఇష్టం. సో అట్లాంటివి నేను ఎక్కువ లంచ్కి, డిన్నర్కి అవి ప్రిఫర్ చేస్తాను. సో ఈ టైంలో ఏంటంటే పిల్లలకి ఏది ఇష్టమో అదే పెట్టాలి మనం. వాళ్ళు ఆడుతూ ఉంటారు, కొత్త కొత్త రుచులన్నీ చూస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. సో చూసారు కదా, నేను ఇలా తనతోనే అన్నీ చెప్పి చేస్తుంటాను. మధ్యలో కూడా నేను తనతో మాట్లాడుతుంటాను, రైమ్స్ చెప్తూ ఉంటాను, ఏబిసిడీలు చెప్తూ ఉంటాను, 1 2 3లు చెప్తూ ఉంటాను. ఎలా అయినా కానీ తన్ని ఎంగేజ్గా ఉంచాలని చూస్తూ ఉంటాను నేను. సో మనం కంపల్సరీ ఇలా చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు అసలు అంటే ఫోన్ చూడాలి అనే ఆలోచన కూడా ఉండదు. సో మీరు ఇప్పుడు నోటీస్ చేస్తే నేను ఫోన్ ఎగ్జాక్ట్గా ఎదురుగానే పెట్టి అంతా షూట్ చేస్తున్నాను, అయినా కూడా తన కాన్సన్ట్రేషన్ ఫోన్ మీదకి అసలు వెళ్ళటలేదు. సో నేనైతే కొన్ని రోజుల నుంచి ఇలాగే ఫాలో అవుతున్నానండి. తన డేని వీలైనంత వరకు బిజీగా ఉంచుతున్నాను. సో అలా చేయడం వల్ల తను అసలు ఫోన్ అనేది అడగదు. అండ్ నేను చాలా యాక్టివిటీస్ కూడా చేపిస్తూ ఉంటాను ఇంట్లో. సో అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నేనైతే దీనికి 1 ఇయర్ దాటినప్పటి నుంచి తనంతట తను తినేది కూడా అలవాటు చేశాను. సో అందువల్ల తనంతట తను తింటుంది. సో ఇలా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయ్యి స్నానం అయ్యేటప్పటికి 10 అయిపోతుంది. సో 10 అయ్యాక నేను కొన్ని యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉంటాను. సో ఈ టయానికి ఏంటంటే తను బ్రేక్ఫాస్ట్ చేసి మంచి ఎనర్జీగా ఉంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేనైతే యాక్టివిటీస్ చేపిస్తే బాగా చేస్తుంది తను. సో పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా నేర్పించాలంటే ముందు వాళ్ళకి ఫుడ్ పెట్టి వాళ్ళని రిలాక్స్గా ఉన్నట్టు మనం ప్రిపేర్ చేయాలి. అండ్ ఇక్కడైతే బ్లోయింగ్ యాక్టివిటీస్ చేపిస్తున్నాను. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వోకల్స్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అదంతా క్లియర్ అయ్యి మాట్లాడడానికి స్పీచ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట.
సో చూడండి ఇట్లా ట్రై చేపిస్తున్నాను నేను. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే చిన్న పిల్లలు కదా, 2 ఇయర్సే కదా దానికి. కొంచెం బ్లో చేయటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం అట్లా కీప్ ఆన్ ట్రై చేయించాలి. అండ్ ఈ పిల్లలకి ఏంటంటే రిపీటెడ్గా మనం ఈ యాక్టివిటీస్ అనేది రిపీటెడ్గా చేపిస్తూ ఉండాలి. వీళ్ళకి అప్పుడే ఒకసారి చేస్తే గుర్తుండదు. సో రిపీటెడ్గా మనం చెప్తూ ఉన్నా, ఏదన్నా రిపీటెడ్గా మనం ఏదైనా చేపిస్తూ ఉన్నా కూడా బాగా ఇంప్రూవ్ అవుతారనమాట. సో నేను ఇవే కాకుండా యాక్టివిటీస్ డే బై డే చేంజ్ చేస్తూ ఉంటాను. సో అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చెయ్యండి. ఇలా ఒకే యాక్టివిటీని డిఫరెంట్గా చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే బ్లోయింగ్ యాక్టివిటీస్తో పాటు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్ కూడా చూపిస్తున్నాను. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫోకస్ అనేది పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరిగితే మనం ఏది చెప్తే అది వింటారు. సో అందువల్ల మనం ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేపించాలి. సో ఇక్కడ జామెట్రికల్ షేప్స్ అయితే నేను ఇంతకు ముందే తీసుకున్నాను. తను కూడా ఏమంత ఫాస్ట్గా ఏమీ అంటే నేను చెప్పిందల్లా చేయదండి. సో మధ్యలో ఆడుతూ ఉంటుంది, వేరే చేస్తూ ఉంటుంది. అయినా కూడా మనం విసుక్కోకుండా ఎక్కడ కూడా తనకి అవి నేర్పిస్తూ ఉంటాను నేనైతే. సో వీళ్ళ షేప్స్ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా యాక్టివిటీ చేపించే ముందల వాళ్ళకి ఎక్కడ ఏది వేయాలి అనేది చెప్తూ ఉండండి. అంటే 1, 2, 3 అట్లా చెప్తూ ఉండండి. ఆ తర్వాత అవి కంప్లీట్గా వచ్చాక తర్వాత షేప్స్కి వెళ్ళండి. ఆ తర్వాత అది కంప్లీట్గా వచ్చాక కలర్స్కి వెళ్ళండి. అన్నీ ఒకేసారి చెప్తే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళైతే అర్థం చేసుకుంటారు, కానీ చిన్నపిల్లలకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఒకటి కూడా క్లియర్గా నేర్చుకోలేకపోతారు. సో ఇలా ఈ జామెట్రికల్ షేప్స్ అన్నీ నేనైతే వేపిస్తున్నాను. సో ఒక్కొక్కసారి తనే వేస్తుంది, తనకి వేయటం రాకపోతే నేను వేసిస్తాను. ఎక్కడ ఏది వేయాలి అనేది కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది. బట్ పర్వాలేదు, ఎందుకంటే చిన్న పాప కదా, ట్రై చేస్తూ ఉంది కదా. ట్రై చేయడం అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత పర్ఫెక్ట్గా చేశారు అనే కన్నా ట్రై చేయడం అనేది ఇంపార్టెంట్. సో అది పిల్లల్లో ఉండాలి. సో నేను చెప్తూ ఉంటాను, నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. అండ్ లాస్ట్లో కొంచెం సేపు వదిలేస్తాను, తనంతట తనే ఎక్స్ప్లోర్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఈ జామెట్రికల్ షేప్స్తో నేను ఇట్లా వేయించడమే కాకుండా వీటి గురించి చెప్తూ ఉంటాను. అంటే నెంబర్స్ 1, 2, 3 అని, లేకపోతే సర్కిల్ అని, అట్లా షేప్స్ మళ్ళీ కలర్స్ కూడా చెప్తూ ఉంటాను. సో ఇదంతా అయిపోయేటప్పటికే మాకు 11:30, 12 అయిపోతుంది. సో తనకి భోజనం పెట్టేశాక మధ్యాహ్నం పడుకోబెట్టేస్తాను. ఒక 2 hours అయితే పడుకుంటుంటాను. సో ఎప్పుడైనా సరే పిల్లలు పడుకునేటప్పుడు ఆ గది మొత్తం చీకటిగా ఉంచేలాగా చేయండి, అప్పుడు తొందరగా లేవకుండా ఉంటారు. సో చూసారు కదా, ఆ యాక్టివిటీస్ అయిపోయాక బొమ్మలతో కూడా ఆడింది. సో రూమ్ అంతా ఇలా ఉంది, అదంతా నేను సర్దేసుకున్నాను. అండ్ నిద్రపోయి లేచాక కొంచెం మూడీగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏదన్నా తినడానికి పెడతాను. ఒక్కొక్కసారి ఇష్టమైతే తింటుంది, లేదంటే అది వద్దని చెప్తుంది. సో అలాంటప్పుడు నేను వేరే ఫుడ్ ఏదన్నా ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇక్కడ తనకి ఇది నచ్చలేదంట, వద్దు అంటుంది. అండ్ పిల్లలని ఎప్పుడు కూడా ఫోర్స్ చేయొద్దు, తినండి అని. వాళ్ళకి నచ్చితే వాళ్ళే తింటారు. అండ్ పిల్లల్ని మన బాధ్యత ఏంటంటే వాళ్ళని బాగా ఎక్సర్సైజ్ చేయించడము, అప్పుడు ఆకలయ్యి వాళ్ళే తింటారు. సో చూసారు కదా, ఎక్కడికక్కడే ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాము. అండ్ ఇది ఈవినింగ్ 5 o'clockకి ఇట్లా పార్కుకు తీసుకెళ్తాను. పార్కుకు తీసుకెళ్ళినాక బాగా ఆడుతుంది, అలసిపోయేదాకా ఆడుతుంది. 1.5 hour 2 hours ఆడిపిస్తాను పార్క్లో. అందరి పిల్లలతో ఆడటం కానీ, తనంతట తను ఆడుతుంది. ఫస్ట్ 2-3 రోజులు భయపడింది, కానీ తర్వాత తనంతట తనే వెళ్ళి ఆడుతుంది. సో అలా మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పిల్లల్లో ఇంప్రూవ్ చేయాలండి. చూసారు కదా, అసలు భయపడకుండా కిందకి స్లైడ్ అవుతుంది, స్టెప్స్ ఎక్కుతుంది, ఇలా డిఫరెంట్గా చేస్తుంది. అండ్ ఇట్లా వేరే పిల్లలతో ఆడటం కూడా నేర్పించాలి, లేదంటే పిల్లలు ఏంటంటే వాళ్ళకు వాళ్ళే ఒంటరిగా ఉంటారు. సో నేనే కాదు, ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక తను కూడా ఆ పాపను బాగా ఆడిపిస్తూ ఉంటారు. అండ్ ఇలా యాక్టివిటీస్ అది చేస్తారు. సో ఈ మ్యాజిక్ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. నేను వీటిని మీషోలో తీసుకున్నాను. 100 సంథింగ్ ఎంతో పడింది. 2 books వచ్చాయి.
ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి, అండ్ కింద కామెంట్ కూడా చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు. సో ఇంకా ముందు ముందు మంచి మంచి యాక్టివిటీస్ నేను షేర్ చేస్తూ ఉంటాను. షార్ట్స్లో కూడా మంచి కంటెంట్స్ షేర్ చేస్తాను.